స్టార్ట్ చేయండి. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. స్వామి మోహిని అవతారంలో వచ్చి ఆ పలసముద్రం నుంచి వచ్చినటువంటి అమృతాన్ని దేవతలకు ఒక్క చుక్క మిగలకుండా పోషిస్తారు. పోషిస్తుంటే అది కనిపెట్టినటువంటి రాహువు ఆ దేవతల సమూహంలోకి వచ్చి కూర్చోవడం, అతను ఆ అమృతాన్ని సేవించడం, అది చూసి సూర్యచంద్రులు స్వామికి సంజ్ఞ చేయడం, అది చూసి తన చక్రాయుధంతో ఆ రాహు యొక్క కంఠాన్ని ఖండించడం, ఆ కంఠ అమృతం పొందింది, మండం కింద పడిపోయింది. బ్రహ్మగారు ఆ తలని ఒక గ్రహంగా ఆకాశంలో కలపడం అది అయిపోయింది. ఇప్పుడు అయితే ఈ సముద్ర మథన వృత్తాంతం గురించినటువంటి విషయాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, స్వామిని కనుక శరణు వేడని వారు శుభాలు పొందలేరు. స్వామిని మీద భారం పెట్టి చేసేటువంటి పని వల్ల ఫలితాన్ని తప్పకుండా మనం పొందుతాము అనేదే తెలుస్తుంది. అసలు అమృతం రాగానే దాన్ని పట్టుకుని పారిపోయారు. ఆఖరికి ఎలాగో మొత్తానికి ఇచ్చారు. స్వామి మళ్ళీ తను అంత వాళ్ళని మోహిని వేషం వేసుకొచ్చి వాళ్ళని మైమర్పించి వాళ్ళ ప్రవృత్తుల్ని మార్చేసి తనకి వశమైపోయేట్టుగా చేసుకుని అంత ప్రయత్నం చేస్తే కానీ వాళ్ళు లొంగలేదు. ఆ రకంగా ఈ దుష్టతత్వం అలా ఉంటుంది. మనం అదే మరి దేవతలు ఏమి కష్టపడలేదు. అయ్యో పోయిందే, ఇంత ప్రయత్నం చేసాం అనుకున్నారు, స్వామిని అలా తలుచుకున్నారు, దుఃఖించారు. ఆయన వచ్చి హాయిగా అమృతాన్ని వాళ్ళకి అందించారు. అమరుల్ రక్కసులున్ ప్రయాస బల సత్వార్థాభిమానంబులన్ సములై లబ్ధ వికల్పులైరి అమరుల్ సంశ్రేయమున్ పొందిరి అయ్యమరారుల్ బహు దుఃఖముల్ కనిరి తాం అత్యంత దోర్గర్వులై కమలాక్షున్ శరణంబు వేడ నిజనుల్ కళ్యాణ సంయుక్తులే. దేవతలు సరసమానమైన రాక్షసులు పూనిక, శక్తి, బలము, తెలివి, ధనము, ఆత్మ గౌరవము కలిగిన వారే. కానీ వారికి రెండు విధాలైన ఫలితాలు ప్రాప్తించినాయి. దేవతలు శుభాలు పొందినారు. విష్ణువును శరణు వేడని వారు శుభాలను పొందలేరు అనేది ఈ క్షీరసాగర మదన వృత్తాంతం బట్టి తెలుస్తోంది. ఇక అలాగా ఎప్పుడైతే అసురులకి ఆ అమృతం దొరకలేదో మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది కదా. వాళ్ళు అనుకున్నది నెరవేరకపోతే మళ్ళీ దేవాసుర యుద్ధం చెప్తున్నారు. దానవులమృతము దావన్ భూని పయోరాసింద్రచ్చి పొగిలిన మాట్కిన్ శ్రీనాథ పరాన్ముఖులకు హీనులు వందంగ జాలరు ఇష్టార్థంబుల్. నన్ను చదువుతూ గబుక్కున అనేసాను, అరిష్టార్థములు కాదు ఇక్కడ. వందంగం చాలరు ఇష్టార్థంబుల్. ఎవరికి ఇష్టార్థాలు కలగకుండా అవుతాయి? పదే పైన చెప్పిన విషయమే ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నారు. ఎలాగ పొందలేరు వాళ్ళు? ఇదో దానవులు ఎంత శ్రమ పడారండి. దేవతలతో పాటు సమానంగా వాళ్ళు పాపం అంత శ్రమ తీసుకున్నారు కదా. పోనీ వాళ్ళకి ఈ దేవతల కంటే వాళ్ళకే పిసిరి శక్తి, బలం ఉంది, తెలివి లేకపోవచ్చు, ధనం ఉంది, ఆత్మగౌరవం ఉంది, పరాక్రమం ఉంది, ఎన్నో మాయా రూపాలు కూడా ధరించి ఎన్నో చేయగలిగేటువంటి సమర్థులైనప్పటికీ కూడా వారికి భగవంతుని యొక్క ఆశ్రయం అనేది లేదు. భగవంతుని మీద విశ్వాసం లేదు. తామే చేస్తున్నాం అనేదే అసుర ప్రవృత్తి. అంచేత అమృతాన్ని తాగడం కోసం ప్రయత్నించి సముద్రాన్ని చిలికి రాక్షసులు దుఃఖానికి గురయ్యారు. ఎంత ప్రయత్నం చేయండి, ఎంత బలము, ధనము, అదే విద్య, కులము ఏమున్నా సరే భగవత్ సంబంధం కలిగింది కాకపోతే దానికి మంచి శుభాలను పొందలేరు. అలాగే విష్ణు భక్తులేని వివేకహీనులు తాము కోరిన సంపదలను పొందలేరు. దానవులమృతము ద్రావన్భూని పయోరాసింద్రచ్చి పొగిలిన మాట్కిన్ శ్రీనాథ పరన్ముఖులకు హీనులు
వందంగంజాలరిష్టార్థంబుల్. అమృతాన్ని తాగడం కోసం ప్రయత్నించి సముద్రాన్ని చిలికి రాక్షసులు దుఃఖానికి గురి అయినారు. విష్ణు భక్తి లేని వివేకహీనులు తాము కోరిన సంపదలను పొందలేరు. శోధించి జలధి నమృతం సాధించి రిలింప వైరి చక్షుర్గతులన్ రోధించి సురలకిడి హరిబోధించి ఖగేంద్రునికి పోయ నరేంద్ర. ఓ రాజా, ఈ విధంగా విష్ణు సముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించి రాక్షసులకు అనుగప్పి దాన్ని దేవతలకే పంచిపెట్టాడు. అటు పిమ్మట దేవతలను హెచ్చరించి గరుడినిపై కూర్చొని వెళ్ళిపోయినారు. ఇదిగో మళ్ళీ ఆ హెచ్చరిక దేనికి? వీళ్ళ కోరికలు తీరగానే మళ్ళీ వాళ్ళ వైభోగాల్లో పడిపోతారు దేవతలందరూ కూడా. వాళ్ళ ప్రవృత్తి అలాంటిది. వాళ్ళకి వాళ్ళ అవసరం తీరే వరకు కాళ్ళు పట్టేసుకుంటారు స్వామిని. ఆ తర్వాత చాలా కృతజ్ఞత లేకుండా ఉంటారు. అంచేత అంత కష్టపడ్డాడు స్వామి కూడా. స్వామే చిలికాడు కనుక అమృతం వచ్చింది. రాక్షసులకి కన్ను కప్పేశాడు, దేవతలకి అంతా పంచిపెట్టాడు. దేవతలను హెచ్చరించి గరుడునిపై కూర్చొని స్వామి వెళ్ళిపోయాడు అని ఈ రకంగా శుక్లవారు పరీక్షణ్ మహారాజుకి చెప్పారు. శుద్ధముగ సురులకు అమృతము సిద్ధించిన అసుర వరులు సిడిముడి పడుచున్ వృద్ధులు నానా యుద్ధ సన్నద్ధులై యుద్ధమునకు నడిచిరి బలిమిన్. ఇదిగో స్వామి ఎందుకు ముందర ఈ రాక్షసుతోటి కాస్త మీరు స్నేహం చేయండి అంటే, ఈ సముద్ర మథనం అనేది ఒక్క వర్గంతో అయ్యే పని కాదు. చాలా మంది ప్రయాసపడాలి. అది కూడా కాకుండా అసురులని వాళ్ళని కూడా మభ్యపెట్టి మనకు కూడా మనకి అమృతం వస్తుందంటే ఎవరు ముందుకు రారు? ఆ మరణం లేకుండా ఉండడమే కదా ఎవరైనా కోరుకునేది. అంచేత ఆశతోటి వస్తారు. పైగా వాళ్ళు కూడా బలవంతులు. ఇంత కష్టమైన దుష్కరమైనటువంటి కార్యం చేయడానికి వాళ్ళు కూడా కావాలి. అందుకోసమని ఆ స్వామి అలా మాయ చేశాడు. పైగా పోనీ దేవతలు ఒక్కరే మధ్యస్తున్నా ఆ రాక్షస ముఖంతా కూడా అడ్డుపడవచ్చు. అంతా స్వామికి అలాంటి లీలలు చేస్తాడు. అంచేత వాళ్ళందరినీ కాస్త దేవతల గణం అంతా కూడా కాస్త ఒక్కసారి తలవంచండి అయ్యా, మన పని పూర్తయ్యే వరకు వాళ్ళతో స్నేహం చేయండి. ఆ బలిచక్రవర్తిని రాజుగా చేసుకున్నారు. మీకు మాకు ఇంకా అమృతమే అన్నారు. అన్ని కబులు చెప్పారు, తీసుకొచ్చారు. అంతా చిలికిన తర్వాత స్వామి వాళ్ళ యొక్క దేవతల యొక్క కోరికని తీర్చేశాడు. మరి ఇంకెంత కోపంగా ఉంటుంది కదా. అసలే అసుర బుద్ధి, అందులో అనుకున్నది దొరకలేదు. ఇంకా వాళ్ళు ఎలా పెట్టలేకపోతారో చూడండి. అమృతము సంపూర్ణంగా దేవతలకే సమకూరినందువల్ల రాక్షస వీరులు కోపతాపాలు పొందినారు. వారు పలు విధాలైన ఆయుధాలతో యుద్ధానికి సన్నద్ధులై బయలుదేరినారు. ధన్యులు వైరోచని శతమన్యు ప్రముఖులు మదాభిమానులు తమలో అన్యోన్య రణము బాహాస్యన్యాసంబులను పేర్చి చేర్చిరి కడిమిన్. అది వైరోచనుడు అంటే బలిచక్రవర్తి. ఆ వైరోచన్ యొక్క కుమారుడు బలిచక్రవర్తి. అంచేత వైరోచనుడిని ఆ బలిచక్రవర్తిని బలిచక్రవర్తి దేవేంద్రుడు మొదలైన బలవంతులు ఖడ్గాలు చేబూని గర్జిస్తూ పరాక్రమంతో ఉప్పొంగి ఒకరినొకరు ఎదిరించి పోరాడినారు. ముందర ఎవరైనా సరే నాయకులు ముందర ఆయన ఓడించేస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ దొరికినట్టే కదా. బలిచక్రవర్తి దేవేంద్రుడు ఇద్దరు కూడా ధన్యులు, వైరోచని శతమన్యు ప్రముఖులు, మదాభిమానులు, తమలో అన్యోన్యరడము బాహాసిన్యాసంబులను పేర్చి చేసిరి కడిమిన్. ఇంకా ఈ ఇద్దరు బలవంతులే. బలిచక్రవర్తి రాక్షసులకు రాజు, దేవేంద్రుడు దేవతలకు రాజు. ఇద్దరు కూడా బలవంతులే, సమమైనటువంటి బలవంతులే. వీళ్ళు ఖడ్గాలు చేబూని గర్జిస్తూ పరాక్రమంతో పెట్టరేగి ఒకరినొకరు ఎదిరించి పోరాడినారు. అరుదై కామగమై మాయాసురకృతం వై లోకితాలోక్యమై వరశస్త్రాస్త్ర సమేతమై తరళమై వైహాయసం వై
వైయాహసంబై మాయాసురయోధాన్వితమైన యానమున సంశోభిల్యన్ పూర్ణేందు సుస్థిర కాంతిన్ బలి చామర ధ్వజ చముదీప్త స్థితిన్ ముందటన్. బలిచక్రవర్తి నిలిచి వెలిగే నిండు చంద్రుని వలె ప్రకాశిస్తూ తన రథంపై బయలుదేరినాడు. ఇది మాయాసురుడు నిర్మించిన రథం. అది ఆశ్చర్యం కలిగించేది, ఇష్టాన్ని అనుసరించి పయనించేది, గొప్ప శస్త్రాలతో నిండి ఉండేది, చూపులకు అందకుండా ఆకాశంలో వెళ్ళేది, గొప్ప రాక్షస భటులతో కూడి ఉండేది. ఆ రథానికి ముందు భాగంలో వింజామరులతో జెండాలతో దానవ సైన్యాలు నడుస్తున్నాయి. ఇటు నుంచేమో దేవేంద్రుడు, అటు నుంచి బలిచక్రవర్తి, ఇద్దరు కూడా ఇంకా గర్జిస్తూ పరాక్రమంతో ఒకరినొకరు ఎదురిస్తున్నారు కదా. వస్తుంటేట ఆ మయుడు తయారు చేసినటువంటి ఒక మాయా రథం ఉన్నది. అది ఆ రథం చాలా మాయ కలిగింది. అంటే అది అసలు బయటకు కనపడకపోవచ్చు, ఆకాశంలో కూడా ప్రయాణం చేస్తుంది. అసలు ఎక్కడ చిన్న చూడండి, ఎత్తులో ఉన్నటువంటి విమానాలు చూడండి, చాలా చిన్నగా ఇంతలా కనిపిస్తాయి. ఒక చిన్న పక్షిలాగా అలా ఎగిరి వెళ్ళిపోతుంట, కనపడినదుట. అసలు అలా ఉంటాయి. ఇష్టాన్ని అనుసరి పైగా తను సంకల్పాన్ని బట్టి ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిపోతుంది. తర్వాత శస్త్రాలన్నిటితోట కూడా నిండి ఉంటుంది. అసలు చూపులకు కూడా అందకుండా ఆకాశంలో వెళ్ళిపోతుంది. దాని ముందర గొప్ప రాక్షసుల భటులతో కూడి ఉంటుంది. ఆ రథాన్ని ముందు భాగంలో వింజామరులతో జెండాలతో దానవ దైత్యులు నడుస్తూ ఉంటారు. అది కిందనే వెళ్ళగలదు, ఆకాశంలోనూ వెళ్ళగలదు, ఎటు కావాలంటే అటు వెళ్ళగలదు. ఒక్కసారి తన ఇష్టాన్ని బట్టి, అంటే ఆ రథికుడి యొక్క ఇష్టాన్ని బట్టి అది వెళ్ళిపోతుంది. చెప్పక్కర్లేదు, డైరెక్షన్ చేయక్కర్లేదు. తర్వాత అప్పుడు ఆ బలిచక్రవర్తి ఎలా ఉన్నట్ట, చామరధ్వజ చముదీప్త స్థితిని ముందటన్ స్థిర కాంతిన్. ఆ బలిచక్రవర్తి స్థిరమైనటువంటి కాంతితో వింజామర్లు జెండాలతో దానవ సైన్యాలు ముందు నడుస్తుండగా సంశోభిల్లే పూర్ణేందు సుస్థిర కాంతిన్. పూర్ణేందు అంటే పూర్ణ చంద్రుని వల్లే సంశోభిల్యన్ ప్రకాశించను. ఎలాగా? సుస్థిర కాంతిని, చెదిరిపోయినటువంటి మొదట ఏ కాంతితో ఆ ప్రకాశం ఇంత కూడా కొంత వరకు తగ్గకుండా ఉండేది. ఈ చామరాలు ధ్వజాలు అన్ని ముందు పెట్టుకొని దానవ సైన్యం ముందు నడుస్తోంది. అలాగా పూర్ణ చంద్రులాగా ఆ అసుర రాజు బలిచక్రవర్తి ప్రకాశిస్తున్నట్ట. అది ఆయన యొక్క గొప్పతనం. మరి ఇహ ఆ రథం యొక్క గొప్పతనం చెప్తున్నారు. అరుదై కామగమై మాయాసురకృతంబై లోకిత అలోక్యంబై. అరుదై, అసలు అలాంటి ఒకటారో ఉన్నాయో లేదో, చాలా అరుదండి. అలాంటి వస్తువుని ఎక్కడా చూడలేదండి మేము అంటాం. ఎప్పుడైనా చూసినా ఏదో ఒకటారో ప్రపంచంలో ఉన్నాయేమో కానీ తెలియదు. కామగమై అంటే మన కోరికల్ని బట్టి వెళ్ళేది. మాయాసురకృతంపై ఆ మయుని యొక్క ఏంటి మాయ చేత తయారు చేయబడింది. లోకిత అలోక్యంపై, చూడడానికి అందనిది, అంత ఎలా వెళ్ళిపోతుందో ఎటు వెళ్తుందో కూడా మనకి కనిపెట్టలేము. వర శస్త్రాస్త్ర సమేతమై, వర అంటే శ్రేష్టమైనటువంటి శస్త్రాలతోటి అస్త్రాలతోటి సమేతమై కూడి ఉన్నది. తరళమై వైహాయసంబై మహాసుర యోధాన్వితమైన యానమున. యానము అంటే ప్రయాణముని, ఆ ప్రయాణం చేసేటువంటి ఆ రథంలో ఇతడు ఈ దానవరాజు ఇలా పూర్ణచంద్రులాగా ప్రకాశిస్తున్నాడు. బలిచక్రవర్తి నిలిచి వెలిగే నిండు చంద్రుని వల్లే ప్రకాశిస్తూ తన రథంపై బయలుదేరినాడు. ఒకసారి మళ్ళీ శ్లోకం చదువుకుందాం, పద్యం చదువుకుందాం. అరుదై కామగమై మాయా సురకృతంబై లోకిత అలోకితాలోక్యమై వర శస్త్రాస్త్ర సమేతమై తరళమై
వైహాయ సంవై మహాసురయోధాన్వితమైన యానమున సంశోభిల్యన్ పూర్ణేందు సుస్థిర కాంతిన్ బలి చామరధ్వజం చమోదీప్త స్థితిన్ ముందటన్. బలిచక్రవర్తి నిలిచి వెలిగే నిండు చంద్రుని వలె ప్రకాశిస్తూ తన రథంపై బయలుదేరినాడు. ఇది మాయాసురుడు నిర్మించిన రథం. ఇది ఆశ్చర్యం కలిగించేది, ఇష్టాన్ని అనుసరించి పయనించేది, గొప్ప శస్త్రాలతో నిండి ఉండేది, చూపులకు అందకుండా ఆకాశంలో వెళ్లేది, గొప్ప రాక్షస భటులతో కూడి ఉండేది. ఆ రథానికి ముందు భాగంలో వింజామర్లతో జెండాలతో దానవ సైన్యాలు నడుస్తున్నాయి. మరియు నముచి సంబర బాణ ద్విమూర్ధ కాలనాభ శకుని జంబాయో ముఖ ప్రేహేతి హేతి భూత సంత్రాస హయగ్రీవ కపులేల్వల ఉత్కల మేఘ దుందుభి మయ త్రిపురాధిప విప్రచిత్తి విరోచన వజ్రద్రంష్ట్ర తారక అరిష్టారిష్టనేమి శుభ నిశుంభ శంకుశిర ప్రముఖులును పౌలోమ కాలకేయులును నివాత కవచ ప్రభృతులును తక్కిన దండయోధులన్ కూడుకొని అరదంబులన్ తురంగంబుల మాతంగంబుల హరిణంబుల హరి కిరీకీట జలచరంబులును శరభ మహిష గవయ ఖడ్గ గండ భేరుండ చమరీ చెంబుక సాధుల గోవృషాదుముకంబులను కంక కృద కాక కుక్కుట బకస్యేన సహంసాది విహంగంబులును తిమితిమింగలాది జలచరంబులును నరులును అసుర వికర నికర వికృతి విగ్రహ రూపంబులగు జంతువులును ఆరోహించి తమకు నడియాలంబులగు గొడుగులం జోడున్ కైదువులు పక్కెరలు గొడిమి కంబులు మొదలగు పోటు ముట్లాయుతంబు గన్గైకొని వేరు వేర మొనలై విరోచన నందనండగు బలి ముందట నిరువంబడిరి. దేవేంద్రుండును ఐరావతారుడుండై వైశ్వానర వరుణ వాయుదండధర ఆది అనేక నిత్యరవాహిని సందోహంబును తాను నిదురుపడి పిరుతి వియక మోహరించే అట్లు సంరంభ సన్నాహ సముత్సాహంబుల రెండు తరంగుల వారున్ పోరాడు వేడుకొల్ల మీటగు మాటల సందడించుచున్న సమయంబున. ఇటు బలిచక్రవర్తి అనేక రకాలైనటువంటి సైన్యాలు, ఏది అశ్వబలగం, అలాగే గజబలం, అలాగే సైనిక బలం, అలాగే శస్త్రాస్త్రాల సమూహాలు, అట్లా అనేక రకాలైనటువంటి సేవకులు, పరిచారకులు చామర్లు పట్టుకొని పెడుతూ ఇంకా చెప్పాలా దానవేశ్వరుని యొక్క వైభోగానికి ఇంకా అంతే లేదు. ఎలా వెళ్తున్నట బలిచక్రవర్తి ముందు భాగంలో నముచి శంబరుడు బాణుడు ద్విమూర్ధుడు శకుని జంభుడు అయోముఖుడు ప్రహేతి హేతి భూత సంత్రాసుడు హయగ్రీవుడు కపిలుడు ఇల్వలుడు ఉత్కలుడు మేఘదుందుభి మయుడు త్రిపురాసురులు విప్రచిత్తి విరోచనుడు వజ్రదంశుడు తారకుడు అరిష్టుడు అరిష్టనేమి శంభుడు నిశుంభుడు శంకుశిరుడు మొదలైన వారు, పులోముడు కాలకేయులు నివాత కవచులు మొదలైన వారు, తక్కిన మహావీరులు వేరే వేరే గుంపులుగా నిలబడినారు. ఇంతవరకు పైన మనకంటే నివాత కవచ ప్రభుతులను తక్కిన దండ యోధులను కూడుకొని అదరంబులను తురంగంబులను మాతంగంబుల హరిణంబుల హరి కిరీకీట జలచరంబులను వీళ్ళందరూ కూడా ఇలా వేరువేరుగా ఉన్నటువంటి గుంపులుగా నిలబడ్డారు. వారు రథాలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు, హరి అంటే ఏంటి లేళ్లు, ఆ జింకల యొక్క సమూహాలు, సింహాలు, హరి కీట జలచరంబులు, హరి అంటే జింకలు, అదే ఏనుగులు,
రథాలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు, సింహాలు, పందులు, శరభాలు, దున్నపోతులు, గురుపోతులు, ఖడ్గముగాలు, గండ బేరుండ మృగాలు, సవరపు మోకాలు నక్కలు, అదొక రకమైనటువంటి నక్కల్లో ఒక జాతిగా ఉన్న పులులు, ఎద్దులు మొదలైన జంతువులను, రాబందులు, గ్రద్దలు, కాకులు, కోడి పుంజులు, కొంగలు, డేగలు, హంసలు మొదలైన పక్షులు, తిములు, తిమింగలాలు మొదలైన నీటి జంతువులను, మనుష్యులను, రాక్షసుల వలె దేవతల వలె వికారమైన ఆకారాలతో కూడిన జంతువులను ఎక్కి ఉన్నారు. అంటే ఎవరికి తగినటువంటి బలం వాళ్ళు ఉంటారు చూడండి. తిమింగలాలు, గురుపోతులు, దున్నపోతులు, ఖడ్గముగాలు, గండబేరుండ పక్షులు, శరభాలు, ఏ పందులు, ఇలాంటివన్నీ కూడా రాక్షస మూకల యొక్క సేనాబలం అలాంటివే ఉంటాయి. అందుకని అలా చెప్తున్నారు. అలాగే మనుషులు, రాక్షసులు, మనుషులను కదా రాక్షసుల వల్లే దేవతల వల్లే వికారమైన వాళ్ళు కామరూపులు కదా. కాసేపు దేవతాకారం వేసుకోగలరు, మనిషి రూపాలు వేసుకోగలరు, కావాలంటే తిమ్మిని బొమ్మిని చేసేయగలరు. అలాంటి టాలెంట్స్ అడిగిన వాళ్ళు కదా. అలా ఉన్నటువంటి వాళ్ళు తమ సంకేతాలైన గొడుగులను, జెండాలను ధరించి ఉన్నారు. ఒక్కొక్క దానికి ఆ బలగానికి ఒక్కొక్క గుర్తుగా జెండాలు పెట్టుకుంటారు. అలాంటి జెండాలన్నీ కూడా పెట్టుకున్నారు. కవచాలు, ఆయుధాలు, వాహనాలపై వేసే అంగీలు అంటే వాహనాల మీద వేసేటువంటి ఆ వస్త్రాలు పరుస్తారు కదా, అవి శిరస్త్రాణాలు, ఆ తలలకు దెబ్బలు తాలకుండా రక్షణ కవచాలాగా తలకు కూడా స్థానాలు, శ్రాణాలు మొదలైన సాధనాలను సిద్ధం తెచ్చి ఉన్నారు. వాళ్ళకి తలకి దెబ్బలు తాలకుండా చేసుకుంటారు. ఈ హృదయాలకి కవచాలు పెట్టుకుంటారు, ఖడ్గాలు, ఆయుధాలు అన్ని పెట్టుకున్నారు. ఇలాంటి రకరకాలైనటువంటి అంతే శత్రువుల మీదకి దుమికేటువంటి ఒక జంతు బలం, రాక్షస బలం, దేవతా బలాలుగా దేవతల్లా మోహించడానికి అలాంటివి కామరూపులుగా మారిపోతూ అనేక రకాల పక్కడబందీగా మొత్తం సైన్యం బయలుదేరింది బలిచక్రవర్తి వైపు. మరి ఇటు దేవేంద్రుడు ఎలా వస్తున్నాడు? దేవేంద్రుడు ఆయుధం దేవేంద్రుడును ఐరావతారు నుండి, ఈయన యొక్క వాహనం ఐరావతారం ఉన్నటువంటి ఏనుగు మొన్న దేంట్లో పుట్టింది చూపించాం కదా, అలా ఐరావతంపై ఎక్కి వచ్చాడు ఆయన. అతనితో పాటు ఎవరు వచ్చారు? వీళ్ళకెవరు? వైశ్వానర, వరుణ, వాయు, దండధర, అది అనేక నిత్యర వాహిని సందోహంబును అతనితో పాటు అగ్ని, వరుణుడు, వాయువు, యముడు మొదలైన దేవతలు పెక్కు సైన్య సమూహాలతో వచ్చి వెనుదీయక ఎదిరించినారు. ఇటు పక్క నుంచి వీళ్ళు కూడా అవతల బలగాన్ని తీసిపోకుండా వీళ్ళు కూడా ఎదిరించారు. రెండు పక్షాల వారు వేగిరపడుతూ మోహరించే. ఐరావతారుడుండై వైశ్వానర, వరుణ, వాయు, దండధరాది అనేక నిజ్జర వాహిని సందోహంబును తాను ఎదురుపడి పిరుతి వియక మోహరించే. తాను పక్కగా ఉండి ఇవన్నిటిని కూడా సంధానం చేశాడు. అట్లు సంరంభ సన్నాహ సముత్సాహంబుల రెండు తరంగముల వారును, ఇద్దరికి సమానమైనటువంటి ఉత్సాహం ఉంది. యుద్ధానికి ప్రయత్నాలు కూడా జరిగి ఉన్నాయి. ఇద్దరు కూడా యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. చాలా గొప్ప ఉత్సాహంతో, త్వరతోటి ఎప్పుడు విరుచుకుని పడిపోదాం ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నట్టుగా ఉన్నారు. క్రోధము, ఉద్రేకము కూడా పరస్పరం అధిక్షేపించుకున్నారు. ఒకళ్ళు క్రోధానికి వాళ్ళ క్రోధమే అక్కడ, క్రోధము, ద్వేషము, ఇవన్నీ కూడా ఉద్రేకము, ఉత్సాహము, ఆ తొందరపాటు, ఇవన్నీ కూడా ఉదాంతో ఒకటి పోటీ పడుతున్నాయా అనేదే అక్కడ కనిపిస్తోంది. వజ్రధం శాంచిత వ్యజనంబులను బర్హ చామరంబులు సిత చిత్రములును చిత్రవర్ణ ధ్వజ చేలంబులును వాత చలితోత్తరోష్ణీష జాలములును చప్పుళ్ళన సంగుభూషణ కంకణములు జండాంసురోచుల శస్త్రములును వివిధ కేటకములు వీరమాలికలును బాణపూర్ణములైన తూణములను నిండి పెచ్చురేగి నిత్యరాసుర వీర సైన్యయుగ్మకంబుసాలనుప్పే గ్రాహ తతులతోడన్ కలహంబునకు వచ్చు సాగరముల భంగి జనవరేణ్యా.
ఓ రాజా, కఠినమైన కూరలు, అందమైన ఆలవట్టాలు, నెమలి పురులు, వింజామరలు, వెల్ల గొడుగులు, సొగసైన రంగురంగుల జెండాలు, గాలికి కదలాడే తలపాగాలు, ధ్వనించే కంకణాది ఆభరణాలు, సూర్యకాంతులతో మెరిసే ఆయుధాలు, రకరకాల డాలువార్లు, హారాలు, నిండిన అంప పొదులు కలిగి దేవదానవుల ఉభయ సైన్యాలు చెలరేకాయి. అవి మొసళ్ల సమూహాలతో కూడుకొని పోరాడడానికి వచ్చిన రెండు సముద్రాల వల్లే ఒప్పినాయి. యువతలో ఒక సముద్రం ఉండి అవతల ఒక సముద్రం ఉంటే దాంట్లో అతి క్రూర భయంకరమైనటువంటి ఇంచుమించు గజరాజుని పట్టుకున్నటువంటి మొసళ్లలాగా ఆ సమూహాలు కూడుకొని ఉన్నటువంటి రెండు పెద్ద సముద్రాలు పోటీ పడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయట ఇరు పక్షాల యొక్క సైన్యాలు కూడా. వజ్ర ధ్వంసాంచిత వ్యజనంబులను, వజ్ర అంటే కఠినమైనటువంటి, ధ్వంసాలు అంటే కోరలు, ఆ కఠినమైనటువంటి కోరలు, వ్యజనంబులు, బరహ చామరంబులు అంటే చామరం అంటే వింజామర్లు, అందమైన ఆలవట్టాలు, నెమలి పురులు, బర్హము అంటే నెమలి పింఛము, ఆ బర్హము, చామరంబులు అంటే వింజామర్లు, సిత ఛత్రములను, పెద్ద సిత అంటే తెల్లని గొడుగులు, చిత్ర వర్ణధ్వజ చేలంబులను, చేలం అంటే బట్టలతో చేసినటువంటి పెద్ద పెద్ద రంగురంగుల సొగసైనటువంటి రంగురంగుల జెండాలు, వాత చలిత ఉత్తర ఉష్ణీష జాలములను, చలిత అంటే చలించినటువంటి, వాతం అంటే గాలి, గాలికి కదిలిపోతున్నటువంటి ఉత్తర ఉష్ణీష జాలములను అంటే తలపాగాలు, తలలకు కట్టుకుంటారు కదా తలపాగాలు, వాటి కుచ్చులు ఉంటాయి కదా, విపరీతమైన ఈ వేగానికి గాలికి కూడా ఆ తలపాగాలు ఊగుతూ ఉన్నాయట. తర్వాత చప్పుళ్ళ నెసంగు భూషణ కంకణములు, ఇక ఆభరణ సర్వాలంకార భూషితులై ఉంటారు కదా వీళ్ళు విరుపక్షాల వారు కూడా, వాళ్ళు ధరించేటువంటి ఆ కంకణాది మొదల కంకణాలు ఒక్క చేతిలోనే కాదు ఒళ్ళంతా బంగారాలే, ఆ వాటి యొక్క ధ్వనులు, ఆభరణ వాళ్ళ యొక్క ధ్వనులు, చండాంశు రోసుల శస్త్రములను, ఇక చండాంశుడు అంటే సూర్యుడు, ఆ సూర్యునితో సమానమైనటువంటి రోజు అంటే కాంతులు, సూర్యకాంతులతో మెరిసేటువంటి శస్త్రాలు, అస్త్రాలు, ఆయుధాలు, వివిధ కేటకములు, రకరకాల డాలులు, కత్తులు, అవన్నీ ఆయుధాలలో రకరకాలైనటువంటి ఆయుధాలు. తర్వాత వీర మాలికలు, ఇంకా హారాలంటే ఏంటి, వీర కంకణం ధరించి బొట్లు పెట్టుకొని ఆ వీర సంకేతంగా హారాలు ధరిస్తారు అవి. బాణ పూర్ణములైన తోణములు, తూణిరం అంటే అంబుల పొది, బాణాలతో నిండి ఉన్నాయట అంబుల పొదులన్నీ కూడా. అలాగా ఆ నిండిన హంప పొదులు, అంబ పొది అంటే అంబులు పెట్టుకునేటువంటి పొదులు, దాన్ని తోణములు అంటారు. పూర్ణములై ఉన్నాయి బాణాలతోటి అలాంటి అంబుల పొదులు. తర్వాత కలిగి నిండి పెచ్చురేగి నిర్జర అసుర వీర సైన్య యుగ్మకంబు, ఈ దానవులు దేవతల యొక్క ఉభయ సైన్యాలు కూడా యుగ్మం అంటే రెండు కదా, ఇద్దరు కూడా సైన్య యుగ్మకంబు, యుగ్మం అంటే జంట, ఈ రెండు ఉభయ సైన్యాలు కూడా చెలరేగి చాలా ఉబ్బే గ్రాహ తతులంతోడ కలహంబునకు వచ్చు. గ్రాహము అంటే మొసళ్ళ యొక్క తతులు అంటే సమూహము, ఈ మొసళ్ళ యొక్క సమూహంతో చాలా క్రూరమైనటువంటి అతి పెద్దవైనటువంటి పెద్ద మొసళ్ళతో నిండిపోయినటువంటి రెండు సముద్రాలు పోటీకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట ఈ ఇరు సైన్యాల యొక్క పోరాటము. అలా కనిపిస్తుందిట వాళ్ళు యుద్ధ సన్నద్ధానికి రావడానికి అలా ఉన్నారు. రెండు పెద్ద సముద్రాలే వచ్చాయా, సముద్రాల వల్లే ఒప్పాయట ఆ రెండు సమూహాలు. భేరీ భంకారములను వారణ ఘింకారములను వరహరిహేషల్ భూరి రథనేమి రవములు ఘోరములై పెల్లగించన్ కులశైలములన్. ఇంకా చూసుకోండి, ఈ భేరీ వాద్యాల నుండి చెలరేగినటువంటి బాకాలు యుద్ధానికి వచ్చే ముందర జయ సంకేతాలలాగా
ఆ బాకాలు ఊతారు కదా, వాటి నుంచి వచ్చేటువంటి భేరీ వాద్యాల నుండి వెలువడినటువంటి బాంకారాలు, ఆ బాకాలన్నీ కూడా నోటితో పట్టుకుని పెద్ద పెద్ద బాకారాలు అటు ఇటు కూడా ఊదుతూ ఉంటే వాటి యొక్క చప్పుళ్ళు, వారణ హీంకారములు, వర్ణములు అంటే ఏనుగులు, ఆ ఏనుగుల యొక్క హీంకారాలు, తర్వాత వర హరి హేషల్ అంటే గుర్రాల యొక్క సకిలింపులు, భూరి రథనేమి రవములు, రథనేమి అంటే రథ చక్రాల యొక్క రవములు, రథనేమి అంటే చక్రం, ఆ రథనేమి అంటే ఆ భయంకరమైనటువంటి ఆ రథ చక్రాల యొక్క శబ్దాలు, రవములు అంటే శబ్దాలు, ఘోరములై పెల్లగించన్ కుల శైలములన్, ఆ ఈ శబ్దాలు భయంకరంగా ఉండి పెద్ద పెద్ద పర్వతాలనే తలకిందులు చేసిపోయినాయి. వీటి యొక్క ఘోషతోటే పెద్ద పెద్ద పర్వతాలు కూడా తల్లకిందులైపోయినాయట. అంతటి ఘోరంగా వాళ్ళు నినాదాలు చేశారు. ఈ విధంబున ఉభయ బలంబులను మోహరించి బలితో ఇంద్రుండును, దారకునితో గుహుండును, హేతుతో వరుణుండును, ప్రహేతుతో మిత్రుండును, కాలనాభునితో యముండును, మయునుతో విశ్వకర్మయు, శంభునితో ధ్వష్టయు, విరోచనునితో సవితయు, నముచితో పరాజితుండును, వృషభ పర్వునితో అశ్విని దేవతలును, బలిసుత బాణాది పుత్ర శతంబుతో సూర్యుండును, రాహుతో సోముండును, పులోమునితో అనిలుండును, శుంభ నిశుంభులతో భద్రకాళీ దేవియు, జంభునితో వృషాకపియును, మహిషునితో విభావసుండును, ఇల్వల వాతాపులతో బ్రహ్మపుత్రులును, దుర్మర్షునునితో కామదేవుండును, ఉత్కలునితో మాతృకాగణంబును, శుక్రునితో బృహస్పతియు, నరకునితో శనైశ్చరుండును, నివాత కవచులతో మరుత్తులును, కాలకేయులతో వసువులును అమరులును, పౌలోములతో విశ్వే దేవగణంబును, క్రోధవసులతో రుద్రులును, ఈ విధంబునన్ కలసి పెనంగి ద్వంద్వ యుద్ధంబు చేయు, మరియు రథికులను, పదాతులను, వాహనారూఢులను తాకి సింహనాదంబులు చేచు, హట్టహాసంబులిచ్చుచు, ఆహ్వానంబులు పలుకుచు, వసంగుచు, అన్యోన్య తిరస్కారంబులు చేయుచు, బాహునాదంబుల విజృంభించుచు, పెనుబొబ్బలను విరేగుచు, హుంకరించుచు, అహంకరించుచు, ధనుర్గణంబుల డంకరించుచు, చరంబుల నాడించుచు, పరశువుల నరకుచు, చక్రంబుల చెక్కుచు, శక్తులందునుముచు, కలశంబుల పెట్టుచు, కుఠారంబులను బొడుచుచు, గదల నడుచుచు, కరంబుల బొడుచుచు, కరవాలంబుల వ్రేయుచున్, పట్టి సంబుల నుంచుచు, ప్రాసంబులంద్రించుచు, పాసంబులన్ గట్టుచు, బరిగంబుల మొత్తుచు, ముసలంబుల మోదుచు, ముద్గరంబులం చదువుచు, ముష్టి వలయంబుల ఘట్టించుచు, దోమరంబులను నురుముచు, శూలంబులం దిమ్ముచు, నఖంబులం చీరుచు, దరుశైలంబుల రువ్వుచు, నుల్ముకంబులం జూడుచు, ఇట్లు బహు విధంబులన్ కలహ విహారంబులు సలుపుచు, అవసరంబున భిన్నంబులైన శిరంబులును, చిన్నంబులైన కపాలంబులును, వికలంబులైన కపోలంబులను, చిక్కువడిన కేశబంధంబులను, భగ్నంబులైన దంతంబులను, కృత్తంబులైన భుజంబులను, ఖండితంబులైన కరంబులును, విదళితంబులైన మధ్యంబులను, వికృతంబులైన వదరబింబంబులను, వికలంబులైన నయనంబులను, వికీర్ణంబులైన కర్ణంబులను, విశీర్ణంబులైన నాసికలను, విరిగి పడిన యూరు దేశంబులను, విసంధులైన పదంబులను, విరిగిన కంకటంబులను, రాలిన భూషణంబులను, బ్రాలిన కేతనంబులను, కూలిన ఛత్రంబులను, మృగ్గిన గజంబులను, నుగ్గైన రథంబులను, నురుమైన హయంబులను,
చిందర వందరలైన బహుసంపట సమూహంబులును నొరలడు కొర ప్రాణంబులును పొరలడు మేనులను ఉబ్బి ఆడడు భూతంబులును పారెడు రక్త ప్రవాహంబులును గట్టలు కొన్న మాంసంబులను ఎగసి తిరిగడి కళేబరంబులను కలకలంబులును చేయు కంక గృధ్రాది విహంగంబులునై ఒప్పు అప్పోరతి ఘోరం బయ్యనప్పుడు. ఇందాక మనం ఒక్కొక్కటి గజబలాన్ని అలాగే అశ్వబలాన్ని, సైనిక బలాన్ని, పరిచారకుల్ని, వాళ్ళ ఆభరణాలని, అక్కడ ఉన్నటువంటి జంతు సమూహాల్ని, ఏవైతే ఇరుపక్షాలని అన్ని కూడా వెంట పెట్టుకొని వస్తున్నారో చాలా అందంగా మనం చూసాం. ఇప్పుడు అవన్నీ ఎవరితో పోరాడారో ఆ పోరాటం వలన దేహాలు ముక్కలైపోయాయి. ముఖాలన్నీ ఈ కండ భాగాలన్నీ కూడా ఇదైపోయాయి. ఎక్కడెక్కడ జాయింట్లు ఊడిపోయాయి, విరిగిపోయిన శిరస్సులు, ముక్కలుగా అయిపోయినటువంటి శరీర ఖండాలు, ఎడిసి పడుతున్నటువంటి ఆ తాకిడికి ఆ విరిగినవే ఎగిరి కింద పడుతూ ఉంటాయి. అలాంటివి ఇంకా ఆయుధాలు కూడా ముక్కలుగా అయిపోతున్నటువంటివి అన్నీ అవుతున్న సమయంలో చెప్తున్నారు. దీంట్లో పెద్దగా మనం చూసేలేదు, ఈ భావం చదివేసుకున్నాం. పై విధంగా 2 సైన్యాలు గుమ్ముగూడిన తర్వాత బలి చక్రవర్తితో దేవేంద్రుడు, తారకునితో కుమారస్వామి, హేతుతో వరుణుడు, ప్రహేతుతో మిత్రుడు, కాలనాభునితో యముడు, మయునితో విశ్వకర్మ, శంభనితో త్వష్ట, విరోచనతో సవిత, నమచితో పరాజిత్తు, వృషపర్వునితో అశ్విని దేవతలు, బాణుడు మొదలైన బలి కొడుకులతో సూర్యుడు, రాహుతో చంద్రుడు, పులోమునితో వాయువు, శుంభనిశుంభలతో భద్రకాళి, జంభునితో వృషాకపి, మహిషునితో విభావసుడు, ఇల్వలునితో వాతాపితోను బ్రహ్మపుత్రులు, దుష్కర్షునితో మన్మధుడు, ఉత్కలునితో సప్త మాతృకలు, శుక్రునితో బృహస్పతి, నరకునితో శనేశ్వరుడు, నివాత కవచులతో మరుత్తులు, కాలకైరులతో వసువులు దేవతలు, పులోములతో విశ్వదేవులు, క్రోధ వసులతో రుద్రులు ఈ విధంగా ఎదిరించి ద్వంద్వ యుద్ధాలు చేసినారు. అంతేకాక మళ్ళీ ఇక్కడికి సైనికులు, ఈ